పట్టుమని పాతికేళ్ళు కూడా నిండిన వయసు అయితేనే కుంచబట్టి బొమ్మగిస్తే ప్రాణం పుట్టిపడిందా అనే అనుమానం కలగకమానదు. ఆమె ప్రస్తుతం వర్ధమాన చిత్రకారిణిగా పేరు గణిస్తున్న లావణ్య. యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి ప్రాంతానికి చెందిన లావణ్య ప్రస్తుతం భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థాన ఆవరణలో లైవ్లో ఒక చిత్రాన్ని ఇస్తూ ఇక్కడికి వచ్చే భక్తులను ఆకర్షిస్తుంది. అయితే ఇందుకు గల కారణాలేంటి, భద్రాచల ప్రాంతానికి వచ్చి స్వామివారి ఆలయ ప్రాకారాన్ని ఎందుకు బొమ్మలు గీస్తుంది, ఇప్పటి వరకు ఎటువంటి చిత్రాలను గీశారు, తదితర విషయాలని ఆమెనే అడిగి తెలుసుకుందాం. ఒక ప్రాజెక్ట్ కోసం ఇక్కడ మన మహబూబాద్ డిస్ట్రిక్ట్ మర్రిపేడ బంగ్లాలో హెవీ రాక్ స్టోన్స్ మీద ఒక 40 రాక్ స్టోన్స్ మీద పెయింటింగ్ వేయడానికి వచ్చాము, వైల్డ్ ఎనిమల్స్. సో అది ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకున్న వెంటనే మాకు ఈ ఐడియా వచ్చింది, భద్రాచలంకి వచ్చి ఇక్కడ మేము లైవ్లో పెయింటింగ్ వేయాలి అనే ఒక థాట్ వచ్చింది. యాక్చువల్లీ మాకు ఇట్లా టెంపుల్స్ని పెయింటింగ్ వేయాలి అనే ఐడియా అనేది మాకు ముందు నుండే ఉన్నది. అందులో భాగంగా భద్రాచలం మాకు ఇక్కడ కొంచెం దగ్గరలో ఉంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చి వెంటనే అప్పటికప్పుడు అనుకొని ప్లాన్ చేసి ఇక్కడ టెంపుల్ పరిసరాలని పెయింటింగ్ రూపంలో మేము చిత్రీకరిస్తున్నాం. మేము ఇక్కడ ఎందుకు ఇలా చేయడానికి రీజన్ ఏంటి అని అంటే, ఇప్పుడున్న సొసైటీకి మన యొక్క భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను నా వంతు ప్రయత్నంగా నేను పెయింటింగ్ రూపంలో ప్రపంచానికి ఎక్స్పోజ్ చేయాలి అనేది, నా వంతు నేను చేయాలి అనేది నా యొక్క డ్రీమ్. అది అందులో భాగంగా నేను ఇక్కడ ఈ భద్రాచలంకి వచ్చి పెయింటింగ్ చేయాలి అని నేను ఇక్కడ చూస్ చేసుకున్నాను. నేను ఇక్కడ ఈ చిత్రకారిణిగా ఈ వృత్తిలోకి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, ఇప్పటి వరకు సుమారు యాక్చువల్లీ నాకు ఈ ఆర్ట్ ఫీల్డ్ అనేది నాకు ప్యాషన్ని నేను ప్రొఫెషనల్గా చేసుకోవడం జరిగింది. ఒక 1 year నుండి 24 hours కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను అండ్ ఫ్యూచర్లో కూడా నేను ఇదే ఫీల్డ్లో ఉంటాను. ఇంకా నాకు రకరకాల ప్రాజెక్ట్స్ చేయాలి అనే ఒక గోల్ ఉన్నది. ఒక చిత్రకారిణిగా ఇప్పటి వరకు ఈ సంవత్సర కాల వ్యవధిలో మీరు గీసిన అత్యుత్తమ చిత్రాలు ఏంటంటే వాటి గురించి ఈ సంవత్సరము నేను వేసిన చిత్రాలలో ద బెస్ట్ వచ్చేసి నేను స్వర్ణగిరి లైవ్ పెయింటింగ్ చేయడం జరిగినది. లైవ్ పెయింటింగ్కి పబ్లిక్ యొక్క రెస్పాన్స్ చాలా బాగా ఉన్నది. నాకు అది చాలా బాగా మోటివేషన్ తీసుకొచ్చింది. అండ్ ఆ స్వర్ణగిరి పెయింటింగ్ తర్వాత సెకండ్ పెయింటింగ్ వచ్చేసి ఇక్కడ భద్రాచలం చేస్తున్నాను. అండ్ వింటర్ సీజన్లో కూడా నేను కాశ్మీర్ టు కన్యాకుమారి అనే ప్రాజెక్ట్ని ఈవెంట్ని ప్లాన్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. అందులో భాగంగా ప్రతి ఒక్క రాష్ట్రానికి వెళ్ళి ప్రముఖ దేవాలయాలని టార్గెట్ చేసుకొని ఒక 100 రోజుల టార్గెట్తో ప్రతి ఒక్క దేవాలయాన్ని పెయింటింగ్ రూపంలో చిత్రీకరించి మన సంస్కృతి సాంప్రదాయాలని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా పెయింటింగ్ చేస్తూ అదే దేవాలయానికి ఆ వేసిన పెయింటింగ్ ఇచ్చేసి మన ఇండియన్ యొక్క కల్చర్ అండ్ హెరిటేజ్ని ప్రపంచానికి చూపించాలి అనేది నా గోల్. అండ్ సామాజిక అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని పెయింటింగ్స్ వేయాలి అనేది కూడా నాది ఎప్పటి నుండో నాది కళ. 1 year నుండి నేను స్టార్ట్ చేసినాను. అండ్ అందులో భాగంగా స్వర్ణగిరి కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి భద్రాచలం చేస్తున్నాను. అండ్ ఇంకా మన ఇండియన్ మైథలాజికల్ స్టోరీస్, లక్ష్మీ నరసింహస్వామి యొక్క చరిత్ర, ఇలా డిఫరెంట్గా మన యొక్క చరిత్రలు, మన ఇండియన్ చరిత్రలను తీసుకొని వాటి మీద పెయింటింగ్స్ వేసి మన సొసైటీకి చూపించాలి, మన ఫ్యూచర్ జనరేషన్స్కి చూపించాలి. ఎందుకంటే ఇప్పుడు మన వెస్ట్రన్ కల్చర్ యొక్క డామినేషన్ బాగా పెరిగిపోతున్నది. మన భారతదేశ కీర్తిని కూడా చూపించాలి అనేది ప్రతి ఒక్క మనిషికి వాళ్ళ నుండి వాళ్ళ స్టైల్లో వాళ్ళకి ఒక చిన్న బాధ్యత అనేది వాళ్ళకి ఉండాలి. అందులో భాగంగా నేను ఈ బాధ్యతకు ఫీల్ అయ్యి నేను నా త్రూలో ఈ రంగంలోకి రావాలనుకునే వాళ్ళకి ఏదైతే చేయాలి అని ఉంటుందో, వాళ్ళకి ఏదైతే ప్యాషన్ ఉంటుందో దాన్నే ప్రొఫెషన్గా చేసుకోవాలి అని చెప్తాను. ఆర్ట్ అనే కాదు, క్రియేటివ్ ఫీల్డ్స్ ఎలా అయినా ఉండొచ్చు, ఎన్ని రకాలుగానైనా ఉండొచ్చు. వాళ్ళు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే ధైర్యం చేసి ఒక అడుగు ముందుకేసి 100% ఎఫర్ట్స్ పెట్టి రిస్క్ అయినా ఫెయిల్ అయినా క్యాలిక్యులేటెడ్గా రిస్క్ తీసుకొని వాళ్ళు ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టి ముందడుగు వేయాలి ధైర్యంతో అని నేను చెప్తాను నేను యూత్కి. అలా భద్రాచలం ఆలయంలో మీరు ఏ బొమ్మ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? నేను ఇప్పుడు భద్రాచలంలో
టెంపుల్ యొక్క పరిసరాలని పెయింటింగ్ రూపంలో చిత్రీకరిస్తున్నాను. అండ్ అది ఒకటే కాకుండా దేవాలయంలో ఉన్న మెయిన్ విగ్రహాలు, మెయిన్ దేవుడు రాముడు, సీత, లక్ష్మణుడు, వాళ్ళని కూడా నేను క్రియేటివ్గా కంపోజ్ చేసి ఇదే పెయింటింగ్లో చిత్రీకరిస్తాను. రేపు ఇది మేము ఒక 1 డే అవుతుంది మేము ఇది పెయింటింగ్ స్టార్ట్ చేసి. అండ్ ఈరోజు మొత్తం పెయింటింగ్ కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన వెంటనే ఈ పెయింటింగ్ని మేము దేవస్థానానికి ప్రజెంటేషన్గా ఇచ్చేస్తాం మేము. అయితే అంతరించిపోతున్న అంటే పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలపై పాశ్చాత్య ప్రభావం ఎక్కువ ఉందని, దీనివల్ల ఎంతో చారిత్రాత్మక నైపుణ్యం కలిగిన భారతీయ సంస్కృతి భావితరాలకు పెద్దగా తెలియని పరిస్థితి ఏర్పడిందని తన చిత్రాల ద్వారా భావితరాలకు సైతం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను, ఇక్కడ ఉన్నటువంటి పురాతన కట్టడాలను తెలియజేయాలనే లక్ష్యంతో ఈ ఆర్ట్ కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లయితే లావణ్య. అంతిమ దసరి లోపలైతే